శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి, సన్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ పిసి రెడ్డి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పట్టభద్రులై ఐటీ ఇండస్ట్రీ స్థాపించి వేల మంది యువతకు ఉపాధి కల్పించారు. జస్టిస్ పిసి రెడ్డి ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా ఐటీ విద్యను, స్కాలర్షిప్ను అందించారు. అంతేకాకుండా నేటి జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసి వారిని సమూహ శక్తిగా మార్చేందుకై ఆయన స్థాపించిన యువపథం కార్యక్రమం ద్వారా శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి లక్షల మంది యువతతో మమేకమయ్యారు. స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలైనా ఇప్పటికీ 70% జనం ఎందుకు దారిద్ర్య రేఖ దిగువనున్నారు? ఇది ధనస్వామ్యమా, ప్రజాస్వామ్యమా? యువ రాజకీయం అంటే రాజకీయ వంశపారంపర్యమా లేక సామాన్య యువత అంటూ గడమెత్తిన యువతకు సమాధానంగా శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు జనంను జాగృతపరిచి కుల, మత, ప్రాంత మరియు ఆర్థిక అసమానతలు తొలగించే జననాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో జనపాలన అనే రాజకీయ వేదిక సృష్టించారు. అవినీతి, కుల, మత భేదరహిత నవయుగ సమాజాన్ని స్థాపించడానికి మీరు సిద్ధంగా ఉంటే మీకు నేను అండగా ఉంటానని శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు జనపాలన వేదికతో సిద్ధంగా ఉన్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చేసిన కార్యక్రమం పేరు యువపథం. ఈ రోజు మీరు చూస్తుంటే ఇక్కడ 2 ఉన్నాయి. యువపథం ఇటు పక్క ఉంది, జనపాలన ఇటు పక్క ఉంది. జనపాలన అంటే నిజంగా పీపుల్స్ రూల్, ప్రజల పాలన. ఇదంతా కూడా మీరు యువపథంలో ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని ఆలోచించి జనపాలన అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. ఈ కార్యక్రమం పేరు జనపాలన, ఈ ప్లాట్ఫామ్ పేరు జనపాలన, ఈ ఉద్యమం పేరు జనపాలన. నేను మీకు ఎవరికి స్పీచ్లు ఇచ్చేదానికి రాలేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు యువపథం అనే కార్యక్రమం చేసినప్పుడు అనంతపురం జిల్లాలో 10 రోజులుండి 15,000 మంది యూత్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను. ఆ యూత్ తోటి రకరకాల విషయాలు మాట్లాడినప్పుడు మెయిన్ గా వచ్చిన ఇష్యూ 2 ఉన్నాయి. ఒకటి, యూత్ కి పాలిటిక్స్ లో అవకాశాలు లేవు. యూత్ ని పాలిటిక్స్ లో అవకాశాలు కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నెంబర్ 2, రాజకీయాల్లో అవినీతి ఉంది. డబ్బులతోటే రాజకీయాలు చేస్తున్నారు, ధనస్వామ్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు. ఆ రోజు యూత్ ఈ జిల్లాలో కోరిన ఈ 2 కోరికలు ఈ రోజు చూస్తుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం ఢిల్లీ కేసు చూస్తుంటే ఢిల్లీ ప్రజలు మనకు ఒక మార్గం చూపించారు.